आदित्यादिनवग्रहा शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दारुदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमाः प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 8వ తేదీ వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం చవితి ఉపరి పంచమి ఆదివారం నుండి శుక్లపక్షమి ఏకాదశి శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. ఈ వారం చంద్రుడు మీనరాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రం నుంచి మొదలుకొని రేవతి అశ్వని భరణి కృతిక రోహిణి మృగశిర మిథున రాశి వరకు ఈ వారం చంద్ర సంచారం జరుగుతున్నది. మీనరాశిలో రాహువుతో శుక్రుడితో, వృషభ రాశిలో గురువుతో సమాగం చెందుతూ మిథున రాశిలో కుజుడితో సమాగం చెందడానికి ఆయత్తమవుతున్నాడు. ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితులు: 2వ తేదీ శ్రవణ నక్షత్రం 4వ పాదంలో రవి ప్రవేశం, పూర్వభాద్ర 2వ పాదంలో శని ప్రవేశం జరుగుతున్నది. 3వ తేదీ శ్రవణ నక్షత్రం 3వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. 4వ తేదీ ఈ వారంలో ప్రత్యేకంగా గురువు వక్రత్యాగం చెందుతున్నాడు వృషభ రాశిలో. 5వ తేదీ శ్రవణ నక్షత్రం 4వ పాదంలో బుధుని ప్రవేశం, ఉత్తరాభాద్ర 2వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం. 6వ తేదీ ధనిష్ఠ నక్షత్రం 1వ పాదంలో రవి ప్రవేశం జరుగుతున్నది. ధనిష్ఠ కార్తీ ఈ వారం 6వ తేదీ జరగబోతున్నది. 7వ తేదీ ధనిష్ఠ నక్షత్రం 1వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. ఈ వారంలో ప్రత్యేకంగా గురువు వక్రత్యాగం, రవి ధనిష్ఠ నక్షత్రం 1వ పాదంలో ప్రవేశించడం జరుగుతున్నది. ఈ వారంలో చెప్పుకోదగ్గ పర్వాలు, ప్రత్యేకించినటువంటి పర్వ రోజులు: 2వ తేదీ శ్రీ పంచమి, మదన పంచమి, వసంత పంచమి అనే పేర్లతో ఆ రోజు ప్రత్యేకంగా ఉంది. 4వ తేదీ రథ సప్తమి, అలాగే సూర్య జయంతి, అభోజ్యార్క వ్రతం అని కూడా ఈరోజు ప్రత్యేకంగా చేస్తారు. ఈరోజు నర్మదా జయంతి ఉత్సవాలు జరపబడుతున్నాయి. 5వ తేదీ భీష్మాష్టమి, బుధాష్టమి అనే ప్రత్యేక పర్వాలు. 6వ తేదీ నందిని దేవి పూజ, కృత్తికా దీపం ప్రత్యేకంగా ఆ రోజు కృత్తికా నక్షత్రానికి సంబంధించి దేవాలయాల్లో ప్రత్యేకమైన దీపాలు వెలిగించడం అనేది ఆనవాయితీగా ఉంది. ధనిష్ఠ కార్తీ 7:50 6వ తేదీ రాబోతున్నది. 8వ తేదీ మతత్రయ ఏకాదశి, భీష్మ ఏకాదశి, తిలపద్మ వ్రతం అని ప్రత్యేకంగా చేయబడుతున్నది. వైధృత శ్రాద్ధం కూడా ఉంది. ఈరోజు భీష్మ పంచక వ్రతం అనేది కూడా ప్రత్యేకంగా జరపబడుతున్నది. ఇది ఈ వారంలో ఉన్నటువంటి ప్రత్యేక పర్వాలు. ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి: మేషరాశిలో ఎవరూ లేరు. వృషభ రాశిలో గురువు వక్రత్యాగం చెందబోతున్నాడు. మిథున రాశిలో కుజుడు వక్రగతిలో ఉన్నాడు. మిథున రాశిలో కేతువు, మకర రాశిలో రవి బుధులు, కుంభరాశిలో శని, మీనరాశిలో శుక్ర రాహుల యొక్క సంచారం ఈ వారంలో జరగబోతున్నది. ముందుగా మేషరాశి: అశ్వని భరణి కృతిక పాదం మేషం. మేషరాశి వారికి ఈ వారంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రారంభంలో కాస్త ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొంటారు. కొంత అలసటతో ఉంటారు. చాలా వరకు సామాజిక వ్యవహారాలు, వ్యక్తిగత వ్యవహారాల్లో తలదూచుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కుటుంబ వ్యవహారాలు, ఆర్థికపరమైన వ్యవహారాలలో కూడా చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు. కొంతమంది ప్రయాణ సూచనలు కూడా ఉన్నాయి. ప్రయాణాల్లో కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఒక శుభ అశుభ వార్తల యొక్క ప్రస్తావన కూడా మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా
4, 5వ తేదీలు మరింత ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. భక్తిపరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. గృహ సంబంధమైన వ్యవహారాలు కూడా మీకు సంతృప్తినిస్తాయి. అయితే కొన్ని ప్రయాణాల విషయంలో, కొన్ని పనుల విషయంలో కొంత జాప్యం జరగవచ్చు లేదా మార్పులు జరగవచ్చు. కొంత మానసికంగా ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు బాధ్యతాయుతంగా 4, 5వ తేదీలు చాలా వరకు మీరు సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత 6, 7లో ఒక ప్రత్యేకత ఉంది. 6, 7వ తేదీలలో కూడా కుటుంబ సమావేశాలు కావచ్చు, వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలలో కొంత పురోగతి కావచ్చు. మీ వృత్తి ఉద్యోగాల్లో కూడా కొంత రాణింపు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నతంగా చేసేటువంటి వారికి కొన్ని ప్రత్యేక సమావేశాలు, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి చర్చలు ఇత్యాదులు కూడా ఉంటాయి. సాధారణంగా మేషరాశి వారు గృహ బాధ్యతలతో కాకుండా వివాహాలు, గృహ నిర్మాణాలు, మీ యొక్క స్వయం అభివృద్ధికి సంబంధించిన విషయాల మీద కూడా కొంత ఎక్కువగా విశేషించి కృషి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఈ యొక్క వారాంతంలో మీరు కొంత భక్తిపరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. బంధువర్గాలు, మిత్రవర్గాలు కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటారు. ఒక ప్రత్యేకత మాత్రం ఈ వారంలో మీకు కనిపించబోతున్నది. మరింత మంచి అవకాశాలు మున్ముందు వచ్చే అవకాశాలు కూడా మీకు కనబడబోతున్నాయి. అయినంత వరకు మీరు కొంత సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కుటుంబ వ్యవహారాలలో భార్యాభర్తల మధ్యన, పిల్లల మధ్యన కూడా కొంతవరకు అనుకూలతలు లభించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సామాన్యంగా రాజకీయ రంగాలు, వృత్తిపరమైనటువంటి బాధ్యతాయుతమైన రంగాల్లో ఉన్నటువంటి వారికి కొంత ప్రత్యేకతలు ఎక్కువగా ఉన్నాయి. కొంత శ్రద్ధతో ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆర్థికపరమైన విషయంలో నియంత్రణ, ఆరోగ్యపరమైన విషయంలో కొంత శ్రద్ధ చూపవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. అశ్విని నక్షత్ర జాతకులకు అయినంత వరకు వృత్తిపరమైన విషయంలో కొంత పురోగతి కనిపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. శారీరక శ్రమలు, అలసటలు బాగానే ఈ వారంలో మీకు కనబడబోతున్నాయి. భరణి నక్షత్ర జాతకులు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగం విషయంలో కొంతవరకు అనుకూలతలు ఉన్నాయి కాబట్టి ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేదా మరి కొంత కొత్త అవకాశాలు కూడా కలిగించే అవకాశాలు కనబడుతున్నాయి. కృత్తికా నక్షత్ర జాతకులు వృత్తిపరంగా బాధ్యతాయుతంగా మీరు పోరాడుతున్నప్పటికీ కుటుంబ వ్యవహారాల్లో కానీ, వృత్తిపరమైన బాధ్యతలలో కానీ కొద్దిగా అధికారులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ భిన్నాభిప్రాయాలు, వాద వివాదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఆవేశపూరితమైనటువంటి ప్రసంగాలు, ఆవేశపూరితమైనటువంటి మాటలు కొంతవరకు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. మొత్తం మీద మేషరాశి వారికి ఈ వారం అయినంత వరకు అనుకూల ఫలితాలు బాగా కనబడుతున్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు ఉంటున్నప్పటికీ కూడా ఖర్చులు కొంత అధికంగా ఉన్నాయి. ఖర్చులు నియంత్రణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ వారంలో మేషరాశి వారికి కనబడుతున్నది. ఈ వారం మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ శుక్ర సంబంధమైన పూజ, రవి రాహు సంబంధమైనటువంటి పూజలు ఏవైనా చేసుకోండి. కొంత అనుకూలతలు మీకు లభిస్తాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృత్తికా త్రిపాదం, రోహిణి, మృగశ్రార్థం, వృషభ రాశి వారు ఈ వారంలో మనస్సౌఖ్యం, సదానందం, అభీష్ట సుఖభోజనం, కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చుకొని ఉంటారు. కొంత ఆనందకరంగా ఉంటారు. కుటుంబ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. వృత్తిపరమైన వ్యవహారాలు కూడా మీకు కొంత అనుకూలతలే లభించే అవకాశాలు ఉన్నాయి. 2, 3వ తేదీలు విశేషంగా ఉంటారు. 4, 5వ తేదీలలో ఏదైనా ప్రత్యేకమైన వ్రతాలు, నోములు, ఉపవాసాలు, దీక్షలు కానీ, ప్రయాణాలు కానీ, కొన్ని పనుల యందు అలసట కానీ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు అయినంత వరకు 4, 5వ తేదీలలో కొన్ని జాగ్రత్తలు పాటించవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఆ తదుపరి 6, 7వ తేదీల్లో చాలా ప్రత్యేకమైన సమావేశాలు ఉంటాయి. ఇది ఒకంత ఉన్నత ఉద్యోగాలు, రాజకీయ రంగాలు, ఇతరత్రలో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలత ఉన్నాయి. కుటుంబ సమావేశాలు కూడా చాలా చక్కగా నిర్వహించగలుగుతారు. కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక విషయాలు కూడా ప్రాధాన్యత ఇస్తారు. ఆ తదుపరి 8వ తేదీ కూడా మీరు కొంతవరకు మీ వ్యవహారాలు, మీ సొంత విషయాలను చూసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థికపరమైన విషయాలలో మదింపులు చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి మీరు చాలా లోతైన, గంభీరమైన ఆలోచనలు చేయవలసినటువంటి పరిస్థితి వృషభ రాశి వారికి కనబడుతున్నది. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ వారంలో 6, 7వ తేదీలు లేదా ప్రారంభంలో 2, 3వ తేదీలు విశేషంగానే కలిసి వస్తున్నాయి. కృత్తికా నక్షత్ర జాతకులు కుటుంబ వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో వాదోపవాదాలకు దిగకూడదు. మీరు ఆర్థికపరమైన పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది.
రోహిణి నక్షత్ర జాతకులు కుటుంబ వ్యవహారాలలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అయినంత వరకు మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు పరిష్కరింపబడుతున్నాయి. అలాగే ఇతరుల సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. కొత్త స్నేహితాలు పరిచయాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు కొన్ని అత్యవసరమైన పనుల మీద ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కనబడబోతున్నాయి. లేదా ఏదైనా ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇచ్చి కూడా మీరు ప్రయాణాలు చేయవలసి రావచ్చు. అయినంత వరకు మీరు వ్యవహారాలలో, ఆర్థికపరమైన వ్యవహారాల్లో, ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరమే కలుగుతున్నది. మొత్తం మీద వృషభ రాశి వారు ఈ వారంలో చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ చంద్రుని గురించి కొంతవరకు జపం చేసుకోండి. సూర్య స్తోత్రము, సూర్యగ్రహ స్తోత్రము, ప్రత్యేకించి 4వ తేదీ ఏదైనా సూర్య దేవాలయాన్ని సందర్శించుకోండి. సూర్యుని యొక్క అష్టోత్తరాలు మీరు చేసుకున్నట్టయితే మీకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సమస్యలు పరిష్కారమయ్యేటువంటి దిశగా ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశిరార్థం ఆరుద్ర పునర్వసు త్రయోర్మిథునం. ఇష్టసిద్ధి సదారోగ్య బంధుమిత్ర సమాగమ యత్న కార్యార్థ సాధనాలు ఇవన్నీ కూడా మీరు తలపెట్టిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైనటువంటి మీకు అవకాశాలు కూడా కలగబోతున్నాయి. వృత్తిపరమైన, వ్యవహారపరమైన విషయాల్లో కూడా మంచి అవకాశాలు ఉండబోతున్నాయి. అయినా కొంతవరకు మీరు అతి పట్టుదలతో ముందుకు వెళుతుంటారు. కొంత ఘర్షణాయుతమైన వాతావరణాన్ని కూడా మీరు ఫేస్ చేసేటువంటి అవకాశాలు ఉంటున్నప్పటికీ ఈ వారంలో మీకు చాలా మంచి ఫలితాలన్నీ కూడా 2, 3, 4, 5వ తేదీలలో బాగా కనబడబోతున్నది. ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు. మీరు ఒకవేళ ప్రత్యేకమైన రంగాలు, కళారంగాలు, క్రీడా రంగాలు, న్యాయవాద వృత్తులు, ప్రభుత్వ ఉద్యోగాలు, రాజకీయ రంగాలు, పెద్దపాటి వ్యాపారాల్లో ఉన్నటువంటి మిథున రాశి వారికి ఎవరికైనా కూడా చాలా విశేషమైనటువంటి అవకాశాలు, గుర్తింపు లభించేటువంటి పరిస్థితులన్నీ కూడా మీకు 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు బాగా కనబడుతున్నాయి. 5వ తేదీ తదనంతరం 6, 7వ తేదీల్లో కొన్ని ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైన సమావేశాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంత బాధ్యతాయుతమైన పనుల యందు నిమగ్నమై ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనా ఒక స్థిరమైన పనులు కావచ్చు, నిర్మాణాత్మకమైన పనులు కావచ్చు, ప్రయోజనాత్మకమైన పనులు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి ఆలోచనలతోనే సతమతం అవుతుంటారు. ఈ వారాంతంలో మాత్రం అనుకూల ప్రతికూలత వాతావరణం ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా తీసుకోండి. ఏ దానికి కూడా అతి పట్టుదల పనికిరాదు. కుటుంబ వ్యవహారాల విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. అయినంత వరకు మీరు ఏదైనా ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టయితే చాలా అనుకూలంగా మిథున రాశి వారికి ఫలితాలు ఉండబోతున్నాయి. మిథున రాశి వారికి ఈ వారంలో అయినంత వరకు ఆకస్మిక ధనలాభాలు లేదా ధనపరమైనటువంటి చిక్కు సమస్యలను పరిష్కరించుకోవడాలు, ఒక ప్లానెడ్ ఇన్వెస్ట్మెంట్లు చేయవలసినటువంటి పరిస్థితులు, ఏ దాంట్లో అయినా ఒక ప్లానెడ్గా ముందుకు పోవలసినటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి మృగశిర నక్షత్ర జాతకులకు ఈ వారాంతంలో ప్రయాణ సూచనలు మెండుగా కనబడుతున్నాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులు చాలా సమిష్టిగా ఆలోచించి, లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ఆగిపోయినటువంటి పనుల యందు ఆసక్తి చూపించి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒక ప్రత్యేకమైన ఒత్తిడి మీ వెనుక ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా పాజిటివ్గానే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. పునర్వసు నక్షత్ర జాతకులకు అన్ని విధాల అనుకూలతలు ఉన్నాయి. కొంతవరకు మీకు ఆకస్మిక సహకారాలు, ఆకస్మిక లాభాలు, కొంతవరకు ఆకస్మికంగా మీకు కొన్ని పొరపాట్లు వచ్చినప్పటికీ కూడా వాటిని చక్కదిద్దుకునే అవకాశాలు ఉంటాయి. అయినంత వరకు పునర్వసు నక్షత్ర జాతకులు కుటుంబ వ్యవహారాల్లో ఎలాంటి వాద వివాదాలు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే తమ్ముల విషయంలో, భార్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. వారి ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోండి. ఈ వారంలో మిథున రాశి వారు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ, మీకు అన్ని విధాల అనుకూలతలు కలిగించేటువంటి సూర్యుని యొక్క ప్రత్యేకత 4వ తేదీ రథసప్తమికి సంబంధించిన సూర్య నమస్కారాలు, సూర్య అష్టోత్తరాలు, సూర్యగ్రహానికి సంబంధించినటువంటి పూజలు ప్రత్యేకంగా చేసుకోండి. ఈ వారాంతంలో మీరు ఏదైనా శివాలయాన్ని అలాంటివి దర్శనం చేసుకోండి. అయినంత వరకు రుద్రాభిషేకాలు కానీ, ఏకాదశి దీక్షలు కానీ, వ్రతాలు కానీ చేపట్టండి. అనుకూలతలు మీకు ఏర్పడతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి పునర్వసు పాదం పుష్యమి ఆశ్లేషాంతం కర్కాటకం. కర్కాటక రాశి వారు ఈ వారంలో చాలా వరకు ఓపికతో ఉండవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. మంచి ఫలితాలు మీకు 2, 3, 4, 5వ తేదీలు, 6, 7వ తేదీల వరకు కూడా అనుకూలతలే కనబడుతున్నాయి. అయినంత వరకు స్థిర చరాస్తుల విషయంలో చేయవలసినటువంటి పనుల విషయంలో శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగ ధర్మాలు, ఉద్యోగ నిర్వహణలో కూడా చాలా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. 4, 5వ తేదీ మీకు అన్ని విధాల అనుకూలతమైనటువంటి అవకాశాలే ఉన్నాయి. ప్రత్యేకమైన కొత్త వ్యక్తులను కానీ అధికారులను కానీ కలుసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంత రాజకీయ వ్యవహారాలలో ఉన్నటువంటి వాళ్ళు 4, 5వ తేదీలలో తలపెట్టిన కార్యక్రమాలు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. 6, 7వ తేదీలు కూడా అలాగే ఉన్నాయి. మీకు ఈ వారాంతంలో మాత్రం కర్కాటక రాశి వారు కొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు కానీ, ఆకస్మికంగా కొన్ని పన్నుల ఒత్తిడితో కానీ మీలో కొంత హడావుడి ఆర్భాటాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. ఆర్థికపరమైన వ్యవహారాలు కూడా శ్రద్ధ వహించండి. ఎవరితో కూడా వాదోపవాదాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏదో ఒక ప్రత్యేకమైన సమావేశం మీకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆదరణ కలిగే అవకాశాలు కూడా ఒకవైపు మీకు కనబడుతున్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు అయినంత వరకు ఆర్థికపరమైన వ్యవహారాలు, చిక్కుముడులు పరిష్కరించేటువంటి దిశగా ఉన్నాయి. కొంతవరకు మీరు తలపెట్టిన కార్యక్రమాలు అనుకూలంగానే ఏర్పడతాయి. అయితే అయినంత వరకు ఎవరితోనైనా కొంత వాదోపవాదాలు చేయవలసినటువంటి పరిస్థితులు ఉండవచ్చు. పుష్యమి నక్షత్ర జాతకులకు పనులయందు ఆసక్తి బాగా ఉంటున్నప్పటికీ మెల్లమెల్లగా మీ వ్యవహారాలు నడిచే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వ్యవహారాల్లో చిన్నపాటి వాదోపవాదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల్లో కొంత అలసటలు కూడా ఉండేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఆకస్మికంగా అన్ని విషయాలు మీకు కలిసి వచ్చేటువంటి పరిస్థితులు బాగా కనబడుతున్నాయి. జీవిత భాగస్వామితో కానీ, ఉద్యోగులపై అధికారులతో కానీ కొంతవరకు నెమ్మదిగా ఉండి పరిస్థితులను, సమస్యలను పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ, మీరు ప్రత్యేకంగా 4వ తేదీ రథ సప్తమి నాడు సూర్య దేవాలయాల సందర్శన కానీ, సూర్య అష్టోత్తరాలు కానీ, సూర్య నమస్కారాలు కానీ, లేదా తెల్ల జిల్లెడు చెట్టుకు పూజలు కానీ ఇలాంటివి ఏవైనా ప్రత్యేకంగా చేయండి. ఈ వారాంతంలో మాత్రం మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళండి, అభిషేకాలు చేసుకోండి, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ వారంలో కర్కాటక రాశి వారికి కొద్దిగా ఆరాటాలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఘ, పుబ్బ, ఉత్తరాపాదం సింహం. సింహరాశి వారికి ఈ వారం కొన్ని ఫలితాలు అనుకూలంగా ఉంటున్నప్పటికీ ప్రారంభంలో కొంత మానసిక, శారీరక క్లేశాలు, సంక్లిష్టమైన పరిస్థితులు అంటే చిన్నపాటి కన్ఫ్యూజన్స్, డిప్రెషన్స్, సమ్ కంపల్షన్స్ అట్లా ఉంటాయి. కొంత భయ, ఆందోళన కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కారణం లేని తగవులు, కుటుంబ వ్యవహారాల్లో జోక్యాలతో కొద్ది ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఒకవైపు ఉన్నప్పటికీ కూడా కొంత ప్రత్యేకమైనటువంటి సమావేశాల్లో పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే మీ అవసరాలు ఇతరులకు బాగా ఉన్నాయి. ఆ తదుపరి 4, 5వ తేదీలో సాధారణమైన జీవితాన్ని మీరు గడుపుతారు. చాలా వరకు లోతైన ఆలోచనలు చేస్తారు. వ్యవహారాలను చక్కబెట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు లేదా ఉద్యోగాల విషయంలో కొంత ఇబ్బందులు కూడా రావచ్చు. ఏదున్నా కూడా మీరు అన్యాపదేశంగా చేస్తున్న ధోరణిలో ఎలా ఉన్నా ఏదో లోతైన గంభీరమైన ఆలోచనలతో సతమతమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తదుపరి 6, 7 తేదీలలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందేటువంటి అవకాశాలు, ఒక ప్రత్యేకమైన సమావేశాలు, ఈ ఇంచుమించుగా కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఇత్యాదులన్నీ కూడా మీకు 6, 7, 8వ తేదీలో కనబడబోతున్నది. ముఖ్యంగా సింహరాశి వారు రాజకీయ రంగాలు, ఇతర రంగాలు, గుర్తింపు పొందేటువంటి రంగాల్లో ఉన్నటువంటి వారు, కళారంగాల్లో ఉన్నటువంటి వారు, న్యాయవాదులు, డాక్టర్లు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ సింహరాశి వారికి సంబంధించి 6, 7, 8 కీలకమైన రోజులుగా భావించాలి. ఇవి చాలా ప్రత్యేకంగా మీకు కొంతవరకు అనుకూలతల్ని తెచ్చేది, గుర్తింపు తెచ్చేటువంటి రోజులుగానే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ వారంలో సింహరాశి వారు మఖ నక్షత్ర జాతకులైతే ప్రతి పనిలో కొద్దిగా ఓర్పు, నేర్పుతో ఉండాలి. మీ ప్రతిభను చాటుకోవలసినటువంటి అవసరం కూడా ఉండవచ్చు. శారీరకంగా కొద్ది రుగ్మతలు ఉంటాయి, వాటిని అధిగమించాలి. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు.
మీకు ఉత్సాహం ఉంటుంది. మీ యొక్క ఆలోచనల వల్ల ఇతరులకు కూడా ఉత్సాహం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులు అయినంత వరకు ఆర్థిక వ్యవహారాల విషయంలో కుటుంబ సభ్యులతో కానీ, పెద్దలతో కానీ, అలాగే వృత్తి ఉద్యోగాల అధికారులతో కానీ కొద్దిపాటి భిన్నాభిప్రాయాలతో వాద వివాదాలు సరిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంతవరకు మీరు అయినంత వరకు ఇతరుల యొక్క అభిప్రాయాలను మన్నించి మీరు నడుచుకున్నట్టయితే మీ ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే అయినంత వరకు మీరు ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సింహరాశి వారు ప్రత్యేకంగా ఈ వారంలో మీ రాశ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానునికి యొక్క జయంతి జరుగుతున్నది కాబట్టి ప్రత్యేకించి 4, 5వ తేదీలలో సింహరాశి వారు ఆధ్యాత్మికంగా గడపడానికి, ప్రత్యేకంగా భక్తికరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి, దేవాలయం సందర్శించడానికి, సూర్యునికి ప్రత్యేకమైన ఆరాధన, సూర్య జపాలు ఇత్యాదులు కూడా చేయండి. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో తెల్ల జిల్లెడి చెట్టు యొక్క పూజ కూడా చేయండి. అలాగే మీరు సూర్య నమస్కారాలతో పాటు సూర్యునికి ప్రీతికరమైనటువంటి ధాన్యాలు ఇతరత్ర కూడా దానాలు ధర్మాలు చేయండి. ఎంతైనా ఒక విశేషం. ప్రత్యేకించి సూర్యదేవాలను సందర్శించుకుంటే మరింత విశేషంగానే ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం, హస్త, చిత్రార్థం కన్యా రాశి విషయంలో ఈ వారంలో మీకు ప్రారంభంలో 2, 3వ తేదీలు చాలా అనుకూలతగా ఉన్నాయి. అన్ని విధాల ఆనందాన్ని మీరు పొందగలుగుతారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. సామాజిక గౌరవాన్ని పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగాలు కూడా రాణింపు ఉంటుంది. ప్రత్యేకించి భార్యాభర్తల అనుబంధాలలో, పిల్లల యొక్క అనుబంధాలలో అన్ని విధాల అనుకూలతల్ని కనబడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఏదో ఒక లోతైన ఆలోచన మిమ్మల్ని సతమతం చేస్తూ ఉంటుంది. 4, 5వ తేదీలలో మీ ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోండి. మీకున్నటువంటి అనుబంధాలలో భార్య తరఫు బంధువులు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, కజిన్ సిస్టర్స్ కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన విషయాల్లో కూడా కొంతవరకు జాగ్రత్తగా 4, 5వ తేదీలో ఉండండి. ఇంకొకటి, అవి ఏవి కాకుండా కూడా మీరు ప్రత్యేకమైన నియమాలు నిష్టలతో కూడా శరీరాన్ని కొంతవరకు శుష్కింప చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ నియమాలైనా పాటించండి. 4, 5వ తేదీలు అయినంత వరకు మౌన వ్రతాన్ని పాటించండి. చాలా అనుకూలతగా ఉంటాయి. ప్రత్యేకించి 4, 5వ తేదీలు సూర్య సంబంధమైన పూజలు కూడా ప్రత్యేకంగా చేసుకోండి. 6, 7లో ఒక ప్రత్యేకమైన సమావేశం, ఒక గుర్తింపు పొందవలసినటువంటి అవకాశాలు, ఆలోచనలు మీకు బాగా ఉంటాయి. తల్లి తండ్రులు లేదా స్థిర చరాస్తులు పెద్దలు వారికి సంబంధించిన విషయాలు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా ఉన్నతమైనటువంటి సమావేశాలు జరిపే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. 6, 7 అలాగే మీరు రాజకీయ రంగాలు, ఇతరతర రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఇది చాలా ప్రత్యేకత. ఏదైనా శుభకార్యాలలో కూడా పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. భార్య తరఫు కానీ, మీ స్నేహితుల తరఫు నుంచి కానీ ఏదైనా ఒక ప్రత్యేకత 6, 7, 8 ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటున్నటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి వాతావరణాన్నే తెలియజేస్తున్నది. అయితే ఈ వారాంతంలో మాత్రం మీరు ప్రత్యేకించి కొన్ని ఒత్తిడుల మూలకంగా కొందరి విషయాల్లో జోక్యం తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉండవచ్చు. ఏది ఏమైనా వృత్తి ఉద్యోగాలు మిత్రత విషయంలో అతిగా దేంట్లో మీరు ఇన్వాల్వ్ కాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. సర్వత్రా శుభాభిసూచనలే ఉన్నాయి. కానీ ఆకస్మికంగా ఏదైనా కొద్దిగా మనస్తాపాలు కలిగేటువంటి అవకాశాలు, ఆకస్మికంగా వాదనలు, ఆకస్మికంగా కొద్దిగా ఏదైనా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తగానే మీరు 8వ తేదీని దృష్టిలో పెట్టుకోండి. 8వ తేదీ అయినంత వరకు ఏదైనా దేవాలయ సందర్శన కూడా చేసుకోండి. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులు ఏదో ఒక ఒత్తిడికి గురవుతున్నట్టుగా ఉంటారు. ప్రత్యేకించి పిల్లలకు సంబంధించిన విషయాలు, వివాహాలు, వాళ్ళ చదువులు, వాటికి సంబంధించి కావచ్చు. కొంతవరకు అనారోగ్య సంబంధమైన విషయాల్లో కూడా కొంత తబ్బిబ్బవుతుంటారు. అయినప్పటికీ మీరు దాన్ని అధిగమించేటువంటి అవకాశాలు ఉన్నాయి. హస్త నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన వ్యవహారాలతో పాటు కుటుంబ వ్యవహారాలు, తర్వాత మీ కుటుంబ సభ్యుల గురించినటువంటి వ్యవహారాల్లో కూడా శ్రద్ధ తీసుకుంటారు.
కొంతవరకు మీకు అందులో విజయం పొందేటువంటి అవకాశాలు బాగానే కనబడుతున్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు ఆకస్మికంగా ఎక్కడైనా ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. కాబట్టి మీరు ప్రయాణాల్లో కొంతవరకు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. మొత్తం మీద కన్యా రాశి వారికి ఈ వారంలో కలుగుతున్న మార్పులు సామాన్యంగా సాధారణంగానే కాకుండా కొంత ప్రత్యేకంగా కూడా ఉన్నాయి. కాబట్టి మీరు మీ ఆర్థికమైన వ్యవహారాలకు కానీ మీ ఆరోగ్య విషయాల్లో కానీ కొంత మెరుగుదల కోసానికి 4వ తేదీ మీరు రథసప్తమి సూర్య జయంతికి సంబంధించిన విషయాల్లో శ్రద్ధగా పాల్గొనండి. కొన్ని పూజా విధులు నిర్వహించండి, బాగా ఉంటుంది. ఈ వారాంతంలో ఏకాదశి ఇలాంటి వ్రతాలు భక్తి కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా ప్రయత్నం చేయండి. కొంత ఉపశమనం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన ప్రత్యేక ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం స్వాతి విశాఖ త్రయస్థుల. తులారాశి వారికి ఈ వారం ప్రారంభం స్వస్థాన ప్రాప్తిం ఆరోగ్యం అర్థలాభం యశోముదం శ్రీసల్లాపం ధర్మసిద్ధం షష్టగోమృగలాంఛన. మీరు అయినంత వరకు మీరు ఉత్సాహంతో ఉంటూ ఇతరులను ఉత్సాహపరచడానికి చాలా ప్రయత్నం చేస్తారు. ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. తులారాశికి సంబంధించినంత వరకు యువకులు చాలా స్వేచ్ఛగా చాలా హుషారుగా స్నేహితులతో కలిసి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా ఆ రంగంలో కొంత అనుకూలతలు బాగానే కనబడుతున్నాయి. అలాగే 4, 5వ తేదీలు కూడా చాలా విశేషంగానే కనబడుతున్నాయి. ప్రత్యేకించి తులారాశి వారు వృత్తిపరమైన విషయాలలో అధికారులకు సంబంధించిన విషయాలలో అంటే వ్యక్తిగత విషయాలు, సామాజిక విషయాలు, వృత్తిపరమైన విషయాలు అన్నిటికీ సంబంధించి మీవే కాకుండా ఇతరులకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఎక్కువగా జోక్యం తీసుకొని అయినంత వరకు 2, 3, 4, 5వ తేదీలన్నీ కూడా మీరు గడిపేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆకస్మికంగా 6, 7వ తేదీలలో ఎక్కడైనా ప్రయాణం కొనసాగించేటువంటి అవకాశాలు ఉండవచ్చు. ఆర్థికపరమైన వ్యవహారాలు, చిక్కు సమస్యల పరిష్కారాలు, భార్యాభర్తలకు సంబంధించిన వ్యవహారాలు, అన్నదమ్ములకు సంబంధించిన వ్యవహారాలు, మాతృవర్గం కానీ లేదా మీ యొక్క శ్వశుర సంబంధమైనటువంటి అంటే ఇక్కడ సమీప బంధువులకు సంబంధించిన విషయాలు ఏదో ఒక దాంట్లో మీకు ప్రత్యేకత వాటిని జోక్యం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మానసికంగా కొంత విచారం కూడా వ్యక్తం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, దీర్ఘకాలికమైన వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, స్టమక్ డిజార్డర్స్తో ఉన్నటువంటి వాళ్ళు, ఏదైనా కొంతమందికి చిన్నపాటి ఆపరేషన్స్ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనా 6, 7 అనేది కొంత దైవదత్తంగా ఉంది. అంటే భయపడవలసిన అవసరం లేదు, కానీ పరిస్థితులను బట్టి మీరు మార్పులు చేర్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. 8వ తేదీ ఒకంత అనుకూలత ప్రతికూలతతో సంబంధించి ఉంది. తులారాశి వారికి సంబంధించినంత వరకు 6, 7, 8 మీరు అయినంత వరకు దైవ సహాయాన్ని తీసుకోవాల్సిన అవసరం. మీరు ఏదైనా మూర్ఖపు పట్టుదలతో ముందుకు పోకుండా పరిస్థితులను అంచనా వేస్తూ ఎదుటివారి అభిప్రాయాలను అంచనా వేస్తూ మసులుకోవాల్సినటువంటి పరిస్థితిగా ఉందని చెప్పవచ్చు. ఇది ఒక రకంగా అనారోగ్యాలతో ఉన్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఇది ఏమైనా కూడా అత్యంత సన్నిహితులకు సంబంధించిన మీకు సంబంధించినవి కాకుండా ఇతరులకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా జోక్యం తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇందులో కొంత మేలే జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే తులారాశి వారు ఈ వారంలో చాలా వరకు గృహ సంబంధమైన వ్యవహారాలు, మీ వ్యక్తిగతంగా మీ కుటుంబ వ్యాపారంగా ఉన్నటువంటి విషయాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. అందులో చిత్తా నక్షత్ర జాతకులు అంటే మీరు కుటుంబ సమేతంగా కానీ ఇతరత్ర సమేతంగా కానీ మీరు ప్రయాణాలు కొనసాగించవచ్చు. వారికి సంబంధించిన వ్యవహారంలో ద్రవ్యం ఖర్చు పెట్టవచ్చు. ఏదైనా కొంత స్వేచ్ఛగా మీరు ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. స్వాతి నక్షత్ర జాతకులకు కూడా కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి ముందుకు పోవలసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కొంత ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. విశాఖ నక్షత్ర జాతకులకు కూడా మీ యొక్క కుటుంబ వ్యవహారాలలో కొంత భిన్న రీతిలో మీరు ఖర్చు చేయవలసినటువంటి అవసరాలు ఉండవచ్చు. ఆర్థికపరమైన సమస్యలు పరిష్కరించుకునేటువంటి పరిస్థితులు ఉండవచ్చు. ప్రయాణాల మూలకంగా అన్ఎక్స్పెక్టెడ్ జర్నీస్ ప్రకారంగా కూడా కొంత ఉండవచ్చు. ఏదైనా తులారాశికి
ఈ వారంలో చాలా వరకు మీ కుటుంబ వ్యవహారాలు, మీ వ్యక్తిగత విషయాలు, మీ ఆర్థికపరమైన విషయాలు, దీంతో మీరు ఎక్కువగా కొంత నలిగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అయినా వీటిని అన్నింటిలో మీరు విజయం సాధించగలుగుతారు. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ సూర్య జపం. ఇది మీకు లాభాధిపతి అయినటువంటి సూర్యుడు. ఈ వారం 4వ తేదీ సూర్య జయంతి, రథసప్తమి ఇలాంటి పూజలన్నీ ఉన్నాయి కాబట్టి ఇదొకటి చేసుకోండి. అలాగే మీకు ఈ వారాంతంలో శనివారం ఏకాదశి వ్రతం కూడా ఉంది కాబట్టి ఆ ఏకాదశి సంబంధించినటువంటి పూజలు కూడా చేసుకోండి. చేసుకున్నట్టయితే మీకు ముందు కొంత మంచి ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ పాదం, అనురాధ జ్యేష్ఠాంతం, వృశ్చికం. వృశ్చిక రాశి వారు ఈ వారంలో చాలా వరకు ఇతరులను దృష్టిలో పెట్టుకొని, అందులో ముఖ్యంగా భార్య, పిల్లలు, అత్యంత సన్నిహితులను వీళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు వారికి అనుగుణంగా నడవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితులు కలగబోతున్నాయి. మీరు ఏది ఏమైనా కొంత ఆలస్యంగానైనా కూడా మీ పనులు మీరు నెరవేర్చుకోగలుగుతారు. ఒక్కొక్కసారి మీ యొక్క ఆలస్యం అంటే మీ నిరుత్సాహం కూడా ఇతరులకు ఇబ్బంది కలుగజేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. 2, 3వ తేదీలన్నీ కూడా అయినంత వరకు మీ వ్యక్తిగత విషయాలకు, కుటుంబ వ్యవహారాలకు ప్రాధాన్యత ఇవ్వండి. పరస్పర అవగాహనతో ఒక అడుగు ముందుకు వేయండి. 4, 5వ తేదీలు కూడా మీకు ఉత్సాహాన్ని ప్రకటించేటువంటి అవకాశాలే ఉన్నాయి. ఇది కూడా మీకు అనుకూలతలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇతరుల సహకారాలు పొందగలుగుతారు. ఇతరులకు సహకారాలు అందజేయగలుగుతారు. ఇలాంటివన్నీ కూడా బాగా ఉన్నాయి. కొంతవరకు నూతన ఉత్సాహంతో ఉండగలుగుతారు. కుటుంబ సౌఖ్యం కూడా పొందగలుగుతారు. ఇతరత్రా కూడా మీకు ఆదర్శప్రాయంగా కూడా మీకు ఇతరుల ఆదర్శాలు కూడా మీకు పనిచేసేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. 6, 7వ తేదీలు కూడా ఒకంత అనుకూలతకు సంబంధించినదై ఉంది. దీంట్లో మీకు ఆర్థిక పరిస్థితులు, వ్యవహార పరిస్థితులు చక్కబడతాయి. అలాగే వృత్తి ఉద్యోగాల్లో కూడా రాణింపులు కనబడుతున్నాయి. ప్రత్యేకమైన కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పిల్లల గురించి కానీ, పిల్లల భవిష్యత్తు లేదా వారి వివాహాలు, వారి ఉద్యోగాలు, మీ యొక్క భవిష్యత్తు, దానికి సంబంధించిన విషయాలు, భార్య సహకారాలు మీరు బాగా పొందగలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద మీరు ఏకాంత ఆలోచనలే కాకుండా సమిష్టి ఆలోచనలతో కుటుంబ సమేతంగా అన్ని విధాల ఆలోచించుకునేటువంటి పరిస్థితులు, పనులు కొనసాగేటువంటి అవకాశాలు మీకు మెండుగా కనబడుతున్నాయి. అయితే ఈ వారాంతంలో ఆకస్మికంగా ఒక మార్పు రావచ్చు. ఆ మార్పు మూలకంగా తల్లి ఆరోగ్యంలో కానీ, భార్య ఆరోగ్యంలో కానీ, తండ్రి ఆరోగ్యంలో కానీ, ఏదో అనుకోని ఒక సంఘటన కానీ ఏదో కొంతవరకు మిమ్మల్ని తబ్బిపు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆకస్మిక కలహాలు కూడా కనబడుతున్నాయి. అయితే అయినంత వరకు వీటికి దూరంగా ఉండండి. అయినంత వరకు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ కూడా కొన్ని ఆపద్ధర్మంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు కొన్ని ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ వారాంతంలో కడు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. భక్తిపరమైనటువంటి ఆలోచనలు కూడా ప్రాధాన్యత ఇచ్చినట్టయితే బాగా ఉంటుంది. స్త్రీలు ఒకంత ఈ వారాంతంలో మీ ఆరోగ్యాల్లో మార్పులు కనబడుతున్నాయి. ఆకస్మిక కలహాలకు దూరంగా ఉండండి. భార్యాభర్తలు, అన్నదమ్ములు వీటికి సంబంధించిన దాంట్లో కొంతవరకు ఆకస్మికంగా ఏదైనా జరగవచ్చు అనేది ఒక సూచనప్రాయంగా తెలియజేస్తున్నాను. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళండి. విశాఖ నక్షత్ర జాతకులకు ప్రయాణాల మూలకంగా బాగా ఖర్చు ఉంటుంది. లేదా వాద్యాలు, కోర్టు వ్యవహారాలు వీటికి సంబంధించిన విషయంలో కూడా కొంత ఉంటుంది. లేదా మీ కింద పనిచేసే వారికి ఇవ్వవలసినటువంటి సహకారాల మూలకంగా కూడా కొంత ఖర్చు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీకు ఆదాయాలు కూడా కనబడుతున్నాయి. అనురాధ నక్షత్ర జాతకులు అయినంత వరకు సోదరుల వ్యవహారాలలో, బంధువుల వ్యవహారాలలో మీరు కొంతవరకు సాహసంగా చేసే పనుల యందు కొంత జాగ్రత్త వహించండి. కొంత శ్రద్ధతో ఉండండి. నిదానంగా మీరు తలపెట్టిన కార్యక్రమాలు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు సర్వత్రా మీరు ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఇతరుల ఆనందంతో పాలు పంచుకుంటారు. కొన్ని ప్రత్యేకమైన కీలకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ వారంలో కలుగుతున్న మార్పు, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలలో, మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలలో, మీరు చేస్తున్నటువంటి సాధారణమైన పనుల యందు ఒక కదలిక మాత్రం, ఒక మార్పు మాత్రం, ఒక విశేషం మాత్రం కనబడబోతున్నది.
ఈ వారంలో వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సినటువంటిది, ప్రత్యేకంగా మీ ప్రొఫెషన్ లార్డ్ అంటే మీ వృత్తి, మీ ఆదాయాలకు సంబంధించి, సామాజిక గౌరవాలకు సంబంధించిన విషయంలో సూర్యుడు ప్రధానంగా ఉన్నాడు కాబట్టి ఆ సూర్య జయంతి జరుగుతున్నది కాబట్టి 4వ తేదీ రథసప్తమికి సంబంధించినటువంటి పూజలు ప్రత్యేకంగా చేసుకోండి. సూర్య దేవాలయం సందర్శించుకోవడానికి అవకాశం ఉంటే చూసుకోండి. అలాగే ఈ వారాంతంలో ఏకాదశి వ్రతాలు, ఏకాదశికి సంబంధించిన పూజలు, శివార్చన, సూర్యార్చన ప్రత్యేకంగా చేసుకోండి. మంచి ఫలితాలు మీకు ముందు ఉండబోతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనురాశి వారికి ఈ వారం చాలా వరకు ప్రారంభంలో కొంత ఆలోచనలు, సమాలోచనలు, కుటుంబపరమైన వ్యవహారాలు, మీ వృత్తికి సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ కూడా చాలా లోతుగా గంభీరంగా ఆలోచిస్తుంటారు. కొద్దిగా మార్పులు చేర్పులతో ఈ 2, 3వ తేదీలో కొన్ని కార్యక్రమాలు నడిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదో ఒక తెలియని మానసిక ఒత్తిడి కూడా మీకు ఉంటుంది. దాని మూలకంగా మీరు ఉత్సాహంగా ఉంటున్నప్పటికీ కూడా, ఇతరులకు ఉత్సాహంగా కనపడుతున్నప్పటికీ కూడా మీరు గంభీరమైన ఆలోచనలతో సతమతం అవుతున్నట్టుగా ఉంటుంది. ఏదేమైనా స్వబుద్ధి బంధు సన్మానం, శ్రీ సంభాషణం, పుత్ర మిత్ర కళత్రాది విద్యా గోష్ఠి సుఖేబృగు ఏవైనా సన్మానాలు, సత్కార్యాలకు సంబంధించిన విషయాలు చాలా వరకు మీరు ఒంటరిగా ఉండకుండా ఉండడానికి మాత్రం అవకాశంగా ఉంది. 2, 3వ తేదీలు విశేషాలు. 4, 5వ తేదీ అంతా కూడా ఆధ్యాత్మిక విషయాలకు, భక్తిపరమైన విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. ప్రతిదీ లోతుగా ఆలోచిస్తుంటారు. శారీరకంగా, మానసికంగా కొంత మందగించినట్టుగా ఉంటారు. అయినప్పటికీ కూడా మీ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతున్నటువంటి అవకాశాలు ఉంటాయి. కొంత నిరుత్సాహం ఎక్కడో ఏదో ఒకటి కొంత బాధిస్తూ ఉంటుంది. ఏదేమైనా వాతాధిక్యం సదాలస్యం మనఃపీడ భయంతత ఇష్టార్థనాశనం కృతే పంచమస్తే యథావిధు అన్నట్టుగా కొంతవరకు ఇది గంభీరమైన వాతావరణంలో ఉంటుంది. ఏదేమైనప్పటికీ మీకు మంచి ఫలితాలే ముందు లభించబోతున్నాయి. 6, 7లో ఏదో ఒక ప్రత్యేకత, ఒక ప్రత్యేకమైన సన్మానం, లేక ప్రత్యేకమైనటువంటి ఆదరణతో కూడినటువంటి పనులు, లేదా మీ గృహమందు ఏదైనా శుభకార్యాలు, ఇతరుల గృహాలలో శుభకార్యాలు కానీ, రాచకార్యాలు కానీ, ప్రత్యేక సమావేశాలు, గుర్తింపు పొందవలసినటువంటి సమావేశాలు, ఆలోచనలతో ఉన్నటువంటి పనులన్నీ కూడా 6, 7లో ఒక ప్రత్యేకత కనబడుతున్నది. ఇది కొంతవరకు మీకు వ్యక్తిగతంగా, సామాజికంగా, కుటుంబపరంగా మంచి గుర్తింపు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరంగా మీరు చేస్తున్న వృత్తిలో కూడా ఒక మంచి రాణింపు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్వస్థాన ప్రాప్తి, ఆరోగ్యం, అర్థలాభమేశోముదం, స్త్రీ సల్లాభం, ధర్మసిద్ధిం, షష్టగో మృగలాంఛన అన్నట్టు మొత్తం మీద మీకు మీరుగా మీరు ఇతరులుగా ఆదర్శంగా ఉండేటువంటి ఆలోచనలతో సతమతమవుతున్నట్టుగా ఈ కార్యక్రమాలు కనబడుతున్నాయి. అలాగే ఈ వారాంతంలో కూడా మంచి మార్పు ఉంటున్నప్పటికీ కూడా ఆవేశాలు కొద్దిగా ఎక్కువగా కనబడుతున్నాయి. అనాలోచితమైన కార్యక్రమాలు, ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక కలహాలు, వాదాలు సోదరులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, మీ కింద పనిచేసే వారితో కానీ ఉండవచ్చు. ఏదో తెలియని భయం కూడా ఒకటి ఉంటుంది. ఏది ఏమైనా మీరు కొంత నిగ్రహంతో ఉండవలసినటువంటి అవసరం ఈ వారాంతంలో ఉంది. అలాగే ఆధ్యాత్మికమైన విషయాలకు ప్రాధాన్యతతో పాటు మీరు ఏదైనా శివార్చన కానీ, ప్రత్యేకంగా మీ ఇష్టదైవార్చన కానీ, ఉపవాస వ్రతాలు కానీ ఇలాంటివి ఏదైనా చేసుకోవచ్చు. అయితే ఇది ఒకంత మీకు ఒత్తిడితో కూడిన పనులను మాత్రం కొద్దిగా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. అధిక శ్రమ, అధిక ఆలోచన ఇది కొంతవరకు మీకు అనుకూలం కాదని తెలియజేస్తున్నది. మూలా నక్షత్ర జాతకులు అయినంత వరకు ఆసక్తికరమైన విషయాలందు బాగా ఉంటారు, జిజ్ఞాసతో ఉంటారు, కొత్త విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. అలాగే కుటుంబ వ్యవహారాలకు ప్రాధాన్యత ఇస్తారు. కొద్దిగా మానసిక, శారీరక శ్రమతో అనుకున్న పని సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఈ వారంలో మీకు కనబడుతున్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు కుటుంబ వాతావరణం చాలా ఉత్సాహంగా ఉంటుంది. ప్రత్యేకమైన కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మీ నిర్ణయాల పూర్వకంగా కూడా కొంత అభివృద్ధి కలిగే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన వ్యవహారాల యందు కొద్దిగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కూడా మీకు భిన్నాభిప్రాయాలు ఏర్పడతాయి. ఆర్థికపరమైన విషయాలలో మీకు, మీ కుటుంబ సభ్యులకు కానీ, మీ భార్యకు కానీ ఇలాంటి అంటే కొంత డిఫర్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా మీరు అతిగా వాదించడం అనేది పెట్టుకోకండి.
అభిప్రాయం. మళ్ళీ తాత్కాలికమైన సమస్య పరిష్కారం చేసుకోగలిగితే ముందు మీకు అనుకూలతగా ఉంది. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు ఉండండి. సోదరులతో కూడా కొంత అనుకూలంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మరి ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ మీ భాగ్యాధిపతి రవి. ఈ రవికి 4వ తేదీ సూర్య జయంతి నడుస్తున్నది. సూర్యునికి ప్రత్యేకమైన స్తోత్రం, ప్రత్యేకమైనటువంటి మంత్రాలు, ప్రత్యేకమైన పూజలు, సూర్య దేవాలయ సందర్శనాలు ఇట్లాంటివి ఏదైనా మీకు యథాశక్తి మీకు తోచినంత వరకు శ్రద్ధతో చేసుకోండి. మంచి ఫలితాలు మీకు లభిస్తాయి. ఇది ఈ వారానికి సంబంధించిన ధనుర్రాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి 2, 3వ తేదీలలో మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, కొత్త ప్రయత్నాలు, కొత్త పనులు ప్రారంభిస్తున్నప్పటికీ ఆర్థికపరమైన విషయాలలో నూతన ప్రయత్నాలను అయినంత వరకు తగ్గించుకోండి. కుటుంబ వ్యవహారాలలో, ఆర్థికపరమైన విషయాలలో కొద్ది సడలింపు ఇవ్వండి. అయితే సోదరుల మూలకంగా, కుటుంబ సభ్యుల మూలకంగా ఒక ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా ఈ మకర రాశి వారు యువకులు 2, 3వ తేదీలలో చాలా ప్రత్యేకంగా ఉండగలిగే అవకాశాలు ఉన్నాయి. ఉత్సాహంగా ఉండే అవకాశాలు కూడా ఉంటున్నప్పటికీ మీరు ఏది కూడా మీ ఆలోచనలు కానీ, మీరు చేసే పనులు కానీ పెడదారి పట్టకుండా ఉండడానికి చూసుకోండి. అంటే ఇక్కడ యువకులైతే కొద్దిగా స్వేచ్ఛాయుతంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా మీరు కొంతవరకు నియంత్రణతో ఉండడానికి ప్రయత్నం చేయండి. అయినప్పటికీ ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు వహించండి. భార్యాభర్తల మధ్యన వాదోపవాదాలు లేదా స్త్రీ పురుషుల మధ్యన వాదోపవాదాలు కొద్ది ఇబ్బందులు కలగజేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. 4, 5వ తేదీలలో కొన్ని ప్రయాణాల్లో మార్పులు ఉంటాయి. మీరు చేసే పనులందు మార్పులు ఉంటాయి. అనుకూలమైనటువంటి ఫలితాలే పొందేటువంటి అవకాశాలు కూడా మీకు కనబడుతున్నాయి. 6, 7లో ఒక ప్రత్యేకమైన సమావేశం, ఒక గుర్తింపు కలిగేటువంటి సమావేశంలో మీరు ఉంటారు. ఇది ఒకంతవరకు శుభకార్యాలు కావచ్చు, శుభకార్య ఆలోచన చరణ కావచ్చు, అలాగే రాజకీయ రంగాలు, కళారంగాలు, వ్యాపార రంగాలు, ఏ రంగాల్లో, విద్యా రంగాలు, వినోదకరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఒకంత మీకు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, మీ పిల్లలను కానీ చూసి మీరు కొంత మురిసిపోయేటువంటి అవకాశాలు. అంటే ఇది ఒక రకంగా ఏదో సాధించినంత ధోరణిగా ఉంటుందండి. కొంత సంతోషాన్ని వ్యక్తపరిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక మంచి గుర్తింపు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే 8వ తేదీ కూడా అన్ని విధాల అనుకూలతలు మీకున్నాయి. మకర రాశి వారికి ప్రారంభం నుంచి ఇంచుమించుగా ప్రారంభంలో ఒక రకమైన ఉత్సాహం, చివరిలో ఒక రకమైన ఉత్సాహం. మొత్తం మీద మకర రాశి వారికి ఫలితాలు కొంతవరకు మంచి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదో ఒక మార్పు రాబోతున్నట్టుగా, ఏదో ఒక సందర్భాన్ని ఎదురు చూస్తున్నట్టుగా ఉండేటువంటి అవకాశాలు మీకు కనబడుతున్నాయి అన్నమాట. అయితే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మికంగా ధనం ఖర్చయ్యే అవకాశాలు, అప్పటికప్పుడు కొన్ని నిర్ణయాలతో మీరు తబ్బిబ్బవుతున్నటువంటి పరిస్థితులు ఈ వారంలో మీకు కనబడుతున్నాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు మీ వ్యక్తిగత విషయాలకు, కుటుంబపరమైన విషయాలకు అనుకూలమైనటువంటి వాతావరణం, అనుకూలంగా మీరు ఇన్వెస్ట్మెంట్లు చేయడం, ఒక సంతోషాన్ని వ్యక్తపరచడం, ఒక ప్రయోజనాత్మకమైనటువంటి పనుల యందు ఆసక్తి చూపించడం, అది కూడా శ్రవణ నక్షత్రానికి అనుకూలతలు బాగానే కనబడుతున్నాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకు కొంత ఆవేశపూరితమైనటువంటి పనులు, ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలతో కొంత ఖర్చులు పెరగవచ్చు లేదా ఆకస్మిక ప్రయాణాలు సంభవించవచ్చు. ఏది ఏమైనా కొంతవరకు ఆవేశపూరితమైన పనుల యందు ఆసక్తిని కొంత తగ్గించి అనుకూలమైన వాతావరణాన్ని అనుసరించి మీరు నడిచినట్టయితే మంచి ఫలితాలే ఉంటాయి. ధనిష్ట నక్షత్ర జాతకులు కొంత దుడుకుతనాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ వారంలో మకర రాశి వారు చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ మీ ఆరోగ్యాన్ని సంరక్షించేవాడు, మీకు ఆకస్మికంగా సంఘటనలు కలిగించేటువంటి వాడు రవి. ఆ రవికి ప్రత్యేకమైన పూజలు చేసుకోండి. అది 4వ తేదీ సూర్య జయంతి, రథ సప్తమి కాబట్టి ప్రత్యేకంగా 4వ తేదీ
ఏదైనా సూర్య దేవాలయాలు, సూర్య అర్చనలు, సూర్య సంబంధమైనటువంటి పూజలు లేదా ప్రత్యేకమైన దేవాలయ సందర్శన, అలాగే ఈ వారాంతంలో ఏకాదశి వ్రతాన్ని కూడా మీరు అయినంత వరకు శ్రద్ధతో చేయండి. మంచి ఫలితాలు మకర రాశి వారు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వాభాద్ర త్రయ కుంభం. కుంభరాశి వారు ఈ వారం ప్రారంభం బాగానే ఉంది. ఆలోచనలు బాగా చేస్తారు. కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థికపరమైన వ్యవహారాల గురించి కూడా బాగా ఆలోచిస్తారు. జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి లేదా మీరు చేస్తున్న పనులకు ప్రత్యర్థులు, వారి గురించి కూడా ఆలోచనలు బాగా చేస్తారు. లేదా ఏదో ఒక రకమైనటువంటి విందులు, వినోదాలు, సమావేశాలు, వాటికి సంబంధించిన వ్యవహారాలు కూడా కొన్ని ఉండవచ్చు. ఏదైనా 2, 3 మీరు కొంత స్వేచ్ఛాపరమైన జీవితంతో పాటు కొంత నిర్బంధితమైన పనుల యందు కూడా మీరు ఉండవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ తదుపరి 4, 5 చాలా ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, కొన్ని నిర్ణయాలు చేయడం కావచ్చు, ఇతరుల సహకారాలు అన్నీ కూడా మీకు 4, 5 చాలా అనుకూలంగా ఉంది. ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని మీరు 6, 7లో చేయడం జరుగుతున్నది. ఈ ప్రత్యేకమైన సమావేశం మీ వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలు, మీ అవసరాలు, మీ స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, వారి శుభకార్యాలు, గృహ నిర్మాణాలు, మీరు ఇట్లాంటివన్నీ కూడా ఇందులో ఒక ప్రత్యేకత కనబడుతున్నదండి. ఈ ప్రత్యేక సమావేశం ఈ ప్రత్యేకమైన రోజులు 6, 7 అని చెప్పవచ్చు. అలాగే 8వ తేదీ కూడా కొంత అనుకూలమైందే, కానీ ఇది మీరు అయినంత వరకు చాలా ఓర్పు, నేర్పుతో ఉండాలి. ఆవేశాలకు దూరంగా ఉండాలి. భక్తితో ఉండాలి. ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. మీ శరీరంలో ఏదన్నా ఒక చిన్న ఇరిటేషన్స్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇది ఒకంత స్త్రీలు, కుంభరాశికి సంబంధించినంత వరకు స్త్రీలు 8వ తేదీ కొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ప్రెగ్నెన్సీగా ఉన్నటువంటి వాళ్ళు ఆకస్మికంగా ముందుగానే ప్రెగ్నెన్సీ ట్రబుల్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కొంతమందికి శస్త్రచికిత్సలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా ఆవేశపూరితమైనటువంటి పనులకు ఇది అంత అనుకూలం కాదు. జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరాలు కుంభరాశి వారికి కనబడుతున్నాయి ఇప్పుడు ఈ వారాంతంలో. మిగతా వ్యవహారాలన్నీ కూడా చాలా అనుకూలంగానే ఉంటాయి. ధనిష్ట నక్షత్ర జాతకులు అయినంత వరకు కుటుంబ సభ్యులతో, భార్యతో ఆర్థికపరమైన వ్యవహారాల విషయంలో కానీ, ఖర్చుల విషయంలో అంటే ప్రయాణాల విషయంలో కానీ ఏదో ఒకటి మీరు సర్దుకుని పోవలసినటువంటి అవసరం ఉంది. అయినంత వరకు మీరు అతి మూర్ఖత్వం అంటే ఏదైనా ఒక పట్టుబడడం అనేది అంతగా అనుకూలం కాదు. కొంత సడలింపుతో ఉండవలసినటువంటి అవసరం ఉంది. శతభిష నక్షత్ర జాతకులకు ధార్మిక వ్యవహారాలు, ఆధ్యాత్మిక వ్యవహారాలకు ప్రాధాన్యత ఉంది. కొంత మీరు సమయం పాటిస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. పూర్వభాద్ర నక్షత్ర జాతకులు అత్యంత సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఆలోచనలు కూడా బాగానే ఉన్నాయి. కాకుండా ఆకస్మికంగా మీలో కొంత మీ చేతి ద్వారా కొంత ఖర్చు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదైనా కొంత అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరిగే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఆరోగ్య విషయంలో, మీ అభిమాన విషయంలో, మీ గుర్తింపు విషయంలో, ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారు, ప్రభుత్వ అధికారాల్లో ఉన్నటువంటి వారు, సాధారణమైన వృత్తులు చేసేటువంటి వారు ఒకంత జాగ్రత్తగానే ఈ వారం వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇది మీకే జరగాలని కాదు, మీ యొక్క పరిసరాలలో కూడా ఏదో ఒకటి మీరు ఆశ్చర్యపడేటట్టుగా కూడా ఏదైనా ఒకటి జరిగినా కూడా మీరు కొంత ఇబ్బంది పడతారు. కాబట్టి కొంత పరిసరాలను, ప్రభావాలను చూసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మరి ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధాన పూజ, మీ ప్రధానమైనటువంటి గ్రహం, మీకు అన్ని విధాలా అనుకూలించేటువంటి గ్రహం సూర్యుడి యొక్క జయంతి ప్రత్యేకించి 4వ తేదీలో ఉంది కాబట్టి సూర్య జయంతికి ప్రాధాన్యత ఇవ్వండి. కుంభరాశి వారు ఏదైనా దేవాలయ సందర్శనకు ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే ఈ వారాంతంలో ఏదైనా శివార్చన, శివాలయ సందర్శన కూడా చేయండి. అన్ని విధాల అనుకూలతలు ఉంటాయి. ఈ వారంలో కుంభరాశి వారు అయినంత వరకు తిరిగే వ్యవహారాలను
అంటే బాగా అలసిపోయి తిరిగి శారీరక మానసిక రోమింగ్ అంటారు, అవి కొద్దిగా తగ్గించడానికి ప్రయత్నం చేయండి. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇది ఈ విధంగా కుంభరాశి వారి ఫలితాలు కనబడుతున్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర పాదం, ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి ఈ వారం ప్రారంభం చాలా హుషారుగా ఉంది, సంతోషంగా ఉంది. ప్రత్యేకమైన సమావేశాలు, విందులు, వినోదాలు, వీటికి సంబంధించిన వ్యవహారాలు, మిత్రులకు సంబంధించిన వ్యవహారాలు, బంధువులకు సంబంధించిన వ్యవహారాలు, మీ గృహ సంబంధమైన వ్యవహారాలకు అన్ని విధాల అనుకూలత 2, 3 చాలా విశేషంగా ఉంది. 4, 5వ తేదీలు కూడా ఒకంత అనుకూలతనే కనబడుతున్నాయి. 6, 7లో కూడా చాలా ప్రత్యేకత ఉంది. ఈ ప్రత్యేకత ఇంచుమించుగా ఒక గుర్తింపు పొందేటువంటి ప్రత్యేకత అనవచ్చు. కొంతమందికి కొత్త ఉద్యోగాలు లభించడం, దూర ప్రయాణాలు ఫలించడం, అనుకున్నది సాధించడం, కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడం, కుటుంబ వ్యవహారాలలో కూడా కొందరి యందు సంతృప్తి పడడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే కొద్దిగా ఈ వారాంతంలో 8వ తేదీ కొద్ది వరకు ఘర్షణాయుతమైన వాతావరణం, అంటే అలసట బాగా ఉంటుంది, సంఘర్షణ ఉంటుంది, కుటుంబ వ్యవహారాలలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, ప్రశాంతత తక్కువగా ఉంటుంది, జీవిత భాగస్వామితో ఇతరత్ర కూడా కొద్దిగా ఇబ్బందులు కలిగేటువంటిగా ఉంటుంది. అయితే ఈ వారాంతంలో అంతా కూడా మీరు ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా ఈ వారాంతంలో మీనరాశి వారు వాహనాలు నడపడంలో, ప్రయాణాలు చేయడంలో, కుటుంబ వ్యవహారాలలో, స్థిర చరాస్తుల క్రయ విక్రయాలలో జాగ్రత్తలు బాగా పాటించండి. తొందరపాటుతనాన్ని వీడనాడండి. అన్ని విధాల కాషియస్గా ఉండడానికి ప్రయత్నం చేస్తే ముందు బాగా ఉంటుంది. మిగతా వ్యవహారాలను కూడా బాగానే ఉన్నాయి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఏదో రకంగా లాభాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు సంతృప్తి చెందుతారు. మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మీకు రావలసిన డబ్బు కూడా సకాలంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక మంచి గుర్తింపు కూడా పొందేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు చేయవలసిన పనులు ఏదైనా సరే నిరాటంకంగా చేయడానికి ప్రయత్నం చేయండి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు కూడా అనుకూలతలు బాగానే కనబడుతున్నాయి. కాస్త ఓపికతో ఉండవలసినటువంటి పరిస్థితులు, అయితే అన్ని కూడా మీరు అనుకున్నటువంటి ప్రణాళికాబద్ధంగా సాధించగలుగుతారు, ముందుకు పోగలుగుతారు, అన్ని విధాలా ఉంటారు. కొంత శారీరక మానసిక శ్రమలు ఉంటాయి, అది అయిన ఫలితాలు మీరు మంచిగానే పొందగలుగుతారు. రేవతి నక్షత్ర జాతకులకు కూడా ఈ వారం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలు, ప్రయాణాల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా తీసుకోండి. పిల్లల విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్త వహించండి. అన్ని విధాల అనుకూలతలు మీకు ఫలిస్తాయి. మరి ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ, మీ ఆరోగ్యాన్ని అనుసరించి, మీ ఆర్థిక పరిస్థితులను అనుసరించి, మీ కుటుంబ వాతావరణాన్ని అనుసరించి ఈ వారంలో 4వ తేదీ రథసప్తమి అనేది సూర్య జయంతి ఉంది కాబట్టి ప్రత్యేకంగా సూర్యగ్రహానికి ప్రత్యేకమైన పూజ, సూర్య దేవాలయాల సందర్శన, సూర్య అష్టోత్తరాలు ఇత్యాదులు ఏదైనా చేయండి. ఈ వారాంతంలో మీరు ఉండగలిగితే, మీ దేహము, మీ ఆరోగ్యం సహకరిస్తే ఏకాదశి వ్రతం పాటించండి, లేదా ఏదైనా ఒక శివాలయంలో అర్చన చేయించండి, లేదా శివాలయ దర్శనం చేసుకోండి. అన్ని విధాల అనుకూలతలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా ఈ వార ఫలితాలు తెలియజేయబడ్డాయి. ఈ వారంలో ప్రత్యేకించి గురువు వక్రత్యాగం చెందబోతున్నాడు. ఇదొక ప్రత్యేకత. ఈ గురువు వక్రత్యాగం చెందడం వల్ల మరి మేషరాశి వారికి అయినంత వరకు మీ పనులయందు ఏదైతే నిరాటంకాలు ఉన్నాయో అవి ముందుకెళ్తున్నాయి. వృషభ రాశి వారికి కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడబోతున్నాయి. అలాగే మరి మిథున రాశి వారికి మీ ఒప్పందాలు, మీ అగ్రిమెంట్స్, మీ కాంట్రాక్ట్స్, మీ వృత్తిలో కానీ వ్యవహారాలుగా ఉన్నటువంటి వారికి ఒక రకంగా మార్పు ఇవ్వబోతున్నది. కర్కాటక రాశి వారికి కూడా మీరు తలపెట్టిన కార్యక్రమంలో కొంత మార్పులు, కదలికలు ఉండబోతున్నాయి. సింహరాశి వారికి కుటుంబ వ్యవహారాలు, పిల్లలు, వాటికి సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని మార్పులు కలగబోతున్నాయి.
అలాగే ఇంచుమించుగా మీ ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు కలగబోతున్నాయి. కన్యా రాశి వారికి కూడా కొంత ఆశయసిద్ధి కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. నిరీక్షణ చేస్తున్నటువంటి పనులు, మీరు ఇంతకాలంగా ఏదైతే నిరీక్షణ చేస్తున్నారో వాటి పనులందు కొంత ఆసక్తిగా ఉత్సాహంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. తులా రాశి వారికి చాలా గొప్ప మార్పు ఈ వారంలో రాబోతున్నది. వృశ్చిక రాశి వారికి కూడా మీ వ్యవహారాలు, మీ కుటుంబ వ్యవహారాలు, పిల్లల భవిష్యత్తు, వాటికి సంబంధించిన విషయంలో కూడా ఒక మంచి మార్పు, వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. పిల్లల భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. మకర రాశి వారికి కూడా స్థిర చరాస్తుల విషయంలో కొంత అనుకూలతలు ఉంటాయి. సోదరులకు సంబంధించిన వ్యవహారాలు, అలాగే మీ ఆర్థికపరమైన వ్యవహారాలు, వాటికి సంబంధించిన విషయంలో కూడా కొంత మార్పులు రాబోతున్నాయి. కుంభరాశి వారికి కూడా అయినంత వరకు ఆర్థిక పరిస్థితులు, ఇతరులతో ఉన్నటువంటి కాంటాక్ట్స్, రాజకీయ రంగాలకు సంబంధించిన విషయాలు కూడా కొంత మార్పు రాబోతున్నది. మీన రాశి వారికి కూడా మీ యొక్క నిజ జీవితంలో, మీరు చేస్తున్నటువంటి వృత్తిలో మీరు కోరుకుంటున్నటువంటి మార్పులు, ఇంతకాలం కొంతవరకు స్తంభించినటువంటి పనులు ముందుకు సాగబోయేటువంటి అవకాశాలన్నీ కూడా ఈ వారం ఫలితాల్లో మనకు కనబడుతున్నది. ఇది ఈ వారానికి సంబంధించిన యోగమంజరి వార ఫలాలు. దీనిపై మీ అభిప్రాయాలు, మీ కామెంట్స్ తెలియజేయండి. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం. మీ అభిమాని ఆస్ట్రాలజర్ ఎంవి శర్మ.